మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. మరి ఇప్పుడు కూడా మనం చూసుకోవచ్చు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సభా ప్రాంగణంలో బాస్ ఈజ్ బ్యాక్ అని చంద్రబాబు నాయుడు ఒక ఫోటోతో టీషర్ట్తో ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. మాట్లాడదాము. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీరు ఇక్కడ ఉండడము, ప్లస్ అలాగే చంద్రబాబు నాయుడు ఇంకా 2 రోజుల్లోనే ప్రమాణ స్వీకారం చేయడం ఎలా అనిపిస్తుంది? దిస్ ఈజ్ అ గ్రేట్ ఫీలింగ్ అని చెప్పాలి. ఒక పండగలాగా ఉంది ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మా రాజధాని అమరావతి. చాలా ప్రౌడ్గా ఉంది అది చెప్పుకోవడానికే. వీఆర్ వెరీ ఎగ్జైటెడ్. అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. దట్స్ ఆల్ వీ కెన్ సే. ఇక్కడ ఎవరు వేసుకోలేదు ఈ టీషర్టు, మీరు మాత్రమే వేసుకున్నారు. ఎందుకంత అభిమానం? చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగాను. ఆయన మాటలు అవన్నీ చాలా ఇన్స్పైర్ చేస్తాయి నన్ను. ఎక్కడున్నా సరే ఆయన పడిన బాధ అవన్నీ మేము చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఫైనలీ విజయం సాధించాం. వీఆర్ రెడీ ఫర్ టు గెట్ ఎవ్రీథింగ్ బ్యాక్. థ్యాంక్ యూ. నా పేరు మూల్పూర్ మాధవన్, కేసరపల్లి. ఈ ప్రాంత ఈ ఊరు వాసినే, 1వ వార్డు మెంబర్ నేను. ఈ ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మా ఊళ్ళో ప్రమాణ స్వీకారం చేయటం, అందులో దానికి కూడా ప్రత్యేకంగా ఇంత ఘనమైనటువంటి విజయం తర్వాత ఇక్కడ ఏర్పాట్లు ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రదేశాన్ని నిర్ణయించుకోవడం కూడా మాకు చాలా ఆనందదాయకమైన విషయం. అదేవిధంగా మా ఊరు ప్రధానమంత్రి గారు, దేశ ప్రధానమంత్రి గారు 3 సార్లు ఎన్నికైనటువంటి 3వసారి కూడా ఘన విజయంగా సాధించినటువంటి నరేంద్ర మోడీ గారు మా ఊరు వచ్చి ప్రమాణ స్వీకారం చేయడం కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ సభా వేదికగా, సుమన్ టీవీ సాక్షిగా కొన్ని సమస్యలు కూడా మాకు ఇక్కడ పడినటువంటి రాష్ట్రం మొత్తం కూడా గత 5 సంవత్సరాల నుంచే ఈ సైకో వల్ల ఇంకొక వల్ల సమస్యలు ఇబ్బందులు పడి ఉంటారు. కానీ మేము గత 10 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మీరు చెప్పేటటువంటి ఈ తెలుగుదేశం అనే ముసుగులో 2 పర్యాయాలు గెలిచి ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఈ వ్యక్తి ఈ గత 10 ఏళ్ల నుంచి కూడా గన్నవరం ప్రాంతంలో, గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు అన్నింటిలోనూ అతను పెట్టినటువంటి అరాచకాలు కానీ, అతను పెట్టించినటువంటి తప్పుడు కేసులు కానీ, క్రిమినల్ కేసులా, సివిల్ కేసులా, లేకపోతే అన్నదమ్ముల మయాన ఉండేటటువంటి ఇవి చిన్న తగాదాలని పెద్ద తగాదాలుగా మార్చి వాటికి రాజకీయ రంగు పులిమి, అతను స్వార్థం కోసం వాడుకున్నటువంటి కేసులా, లేదంటే భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి తగాదాలు, వీటన్నిటిని కూడా మీరు ప్రత్యేకమైన దృష్టి చంద్రబాబు గారు మీకు మేము స్వయంగా వచ్చి చెప్పలేకపోయినా ఈ సుమన్ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తుంది ఏంటంటే, గన్నవరంలో ఈ 10 సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్లో పోలీసు వారు పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా ప్రత్యేకమైన దృష్టితో పరిశీలించి వాటికి ఒక కమిటీ వేసి వాటన్నిటినీ కూడా పూర్తిగా తొలగించే మార్గం చూడవాలి, ఆ కేసులన్నీ ఎత్తేసే మార్గం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గతంలో ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి కేసరపల్లి ఎయిర్పోర్ట్ని మీరు వచ్చిన తర్వాత విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తున్నారు. దానికి ఎంతో సంతోషకరము. అయితే ఈ సుమన్ టీవీ ద్వారా మిమ్మల్ని కానీ ప్రధానమంత్రి గారిని కానీ కోరుకునేది ఏంటంటే, ఎక్కడెక్కడో ఏయో అన్నిటికీ హైదరాబాద్ మీరు అభివృద్ధి చేసినటువంటి దానికే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు. అట్లాగే మన జాతీయ జెండా సృష్టికర్త అయినటువంటి పింగళ వెంకయ్య గారు ఈ కృష్ణా జిల్లా వాసే కాబట్టి ఈ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి విజయవాడ ఎయిర్పోర్ట్, కేసరపల్లి ఎయిర్పోర్ట్కి శ్రీ పింగళ వెంకయ్య జాతీయ విమానాశ్రయం అని చెప్పని పేరు పెట్టవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు, ఈ ఎదురుగా నూతనంగా నిర్మించినటువంటి ఫ్లైఓవర్ వల్ల ఎప్పుడో 150 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కేసరపల్లికి రోడ్డు మార్గం కూడా కొన్ని అనివార్య కారణం వల్ల గతంలో కొందరికి లబ్ధి చేయడం కోసం అని చెప్పానని కొందరిని ఇబ్బంది పెడుతూ కేసరపల్లిలోకి 1 వే చేస్తారు. వచ్చిన కొందికి సౌకర్యాలు పెరగాల్సింది పోయి మేము 150 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సౌకర్యాన్ని తీసేసి రోడ్డు మీద బస్సులు రాకుండా తయారు అవుతున్నటువంటి పరిస్థితి. మీరు కూడా దాన్ని పెద్ద మనసుతో పరిశీలించి రోడ్డు ఊళ్ళోకి రావటానికి పోవటానికి 2 పక్కల బస్సులు వచ్చే విధంగా సౌకర్యం కల్పించవలసిందిగా చంద్రబాబు గారిని ఈ సుమన్ టీవీ వేదికగా కోరుకుంటున్నాను. నా పేరు నాగబత్తుల శ్రీనివాసరావు అండి. నేను రాష్ట్ర ఆహార కమిషన్ మాజీ సభ్యుడిని. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రభుత్వం రూపుదిద్దుకుందంటే ఆంధ్ర రాష్ట్రానికి తొలకరి జల్లు, రైతుకి తొలకరి జల్లు ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందో ఆంధ్ర రాష్ట్ర ప్రాంత ప్రజలకి, ఈ ఆంధ్ర భూ ప్రాంతానికి కూడా ఇది ఒక తొలకరి జల్లులాగా ఉన్నది. ఆ విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ప్రతి భూమికి కూడా వెలుగు వస్తుందనేది నిదర్శనం. ఏంటంటే ఇప్పుడు ఐటీ పార్క్ డెవలప్మెంట్
గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతికి వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒకసారి జస్ట్ కొద్దిగా ఆగినా కానీ మళ్ళీ వెలుగు కంటిన్యూ అవుద్ది. అదేవిధంగా గన్నవరంలో ఉన్న కేసరిపల్లికి కూడా ఒక వెలుగు వస్తుందని, అలాగే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఐటీ పార్క్కి తీసుకొచ్చి ఎలా వెలుగు నింపారో, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ గన్నవరం ప్రాంతంలో ఐటీ పార్కుని తీసుకొచ్చి మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే వెలుగుని తీసుకొస్తారని మరి మరొక్కసారి బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆయన ఇప్పటికి 4వ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి. మన ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి చరిత్ర లేదు. మరి జ్యోతి బసు గారిలాగా ఆయన పూర్తి కాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మరి భవిష్యత్తులో ఆయన దేశ బాధ్యతలు కూడా ఆయన స్వీకరించే అర్హత ఇవ్వాలని, ఆ యొక్క అవకాశం ఇవ్వాలని కనకదుర్గమ్మని కోరుకుంటున్నాను.